ఎర్రజెండా అంటే బీజేపీకి భయమన్నారు కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. ఆఖరికి ఎర్రజెండా కప్పిన శవాన్ని చూసినా వాళ్లకు భయమన్నారు. భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేస్తున్న మావోయిస్టులను చంపడం ఆపాలని, ఆపరేషన్ కగార్ను ఆపకపోతే గతంలో హిట్లర్కు పట్టిన గతే బీజేపీ పాలకులకు పడుతుందన్నారు. సిపిఐ సిపిఎం ఏకం కావాలని, ఎర్ర జెండాలన్నీ ఏకతాటిపైకి రావాలని ఆకాంక్షించారు కూనంనేని. మంచిర్యాల జిల్లాలో సిపిఐ మహాసభల్లో ఈ వ్యాఖ్యలు చేశారు కూనంనేని. మావోయిస్టులను చంపడం ద్వారా ప్రశ్నించే వాడిని చంపాలనే ఆలోచన ఇది. వరవరరావుని లోపల పెడతారు, సాయిబాబుని లోపల పెడతారు, కుంటివాడిని, నడవలేని వాళ్ళని, 90 ఏళ్ల ముసలి వాళ్ళని లోపల పెడతారు. ప్రశ్నించేటువంటి వాళ్ళందరినీ అర్బన్ నక్సలైట్ ముద్ర చేస్తున్నారు. ఎర్రజెండా అంటే మీకు భయం, ఎర్రజెండా కప్పుకునేవాడంటే భయం, ఎర్రజెండా కప్పుకుని మరణించిన శవాన్ని చూస్తే కూడా మీకు భయం. సిపిఐ సిపిఎం కలుద్దాం, ముందు విలీనం కాకపోయినా ఒక దశకి వద్దాం, చివరి దశకి అందరం కలుద్దాం, అందరం విలీనం అవుదాం. అందరం విలీనమై ఈ ఎర్ర జెండాలన్నీ ఒకే ఎర్ర జెండాకు పెట్టుకుందాం.